హలో హాయ్ అండి, వెల్కమ్ టు తన్వి హోమ్ టిప్స్. సో ఈరోజైతే మన వీడియోలో పాస్తాతో కుర్కురే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడైతే నేను ఒక కప్పు పాస్తాను తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న పాస్తా చాలా చిన్నవన్నమాట. ఇందులో పెద్ద సైజు ఉంటుంది, మీడియం సైజు ఉంటుంది, చిన్నవి ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ కూడా ఉంటుందన్నమాట. లైన్స్ ఉన్నవి అలా చాలా ఉంటాయన్నమాట. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పు పాస్తానైతే మాక్రోని పాస్తానైతే తీసుకుంటున్నాను. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం తీసుకున్న పాస్తాకి డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ వాటర్ని అయితే నేను తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇంకా మనం పాస్తా వేసినప్పుడు విడివిడిగా అయిపోయి అతుక్కోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆయిల్ యాడ్ చేశాను. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాతనే మనం పాస్తాని యాడ్ చేసుకోవాలి, లేకపోతే గట్టిగా అవ్వచ్చు, లేకపోతే మెత్తగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ వాటర్ అయితే బాగా కాగిపోయినాయండి. నేను పాస్తాని యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా అటు ఇటు కలుపుకోవాలి. మనం ఇవి బాగా ఉడికించాల్సిన అవసరం కూడా లేదండి. ఒక 50 to 60% ఉడికించినా చాలు. ఓవర్గా కుక్ చేసినా కానీ బాగోదు. సో ఇక్కడ మీకు చూపిస్తానండి ఎంతవరకు కుక్ అవ్వాలి కరెక్ట్గా అని చెప్పేసి. మనం ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందన్నమాట. మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఇలా విరిగితే ఇంకా మనకు అంతవరకు కుక్ అయితే సరిపోతుంది. సో ఇక్కడైతే పాస్తా అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఒక స్ట్రెయినర్లోకి ఇలా స్ట్రెయినర్లోకి వడకట్టుకున్న తర్వాత వెంటనే మనం చన్నీళ్ళు అనేవి పోసుకోవాలండి. లేకపోతే ఇక్కడ హాట్కి మనం ఇంకా కుకింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇలా చల్ల నీళ్ళు పోసుకోవడం వల్ల కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ దీన్ని ఇలా వదిలేసామనుకోండి, ఇంకా అందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. సో చూసారు కదా ఇలా పొడి పొడిగా అయిపోయినాయో. ఇలా అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేస్తున్నానండి. అండ్ 2 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేస్తున్నాను. మీకు మైదా ప్లేస్లో బియ్యపిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం అంతా టాస్ చేయాలండి. ఇలా స్ట్రెయినర్లో వేసి మనం ఫ్లోర్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద ఉండే పిండి మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఆయిల్లో మనకు ఎక్కువగా ఉండదన్నమాట. సో ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని అయితే పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత ఒకసారి ఒకటి వేసి చూడండి ఆయిల్ వేడైందో లేదో. అలా వేసి చూసిన తర్వాత ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత అన్ని ఇలా ప్యాన్లో ఎన్ని అయితే పడతాయో అంతవరకు అన్నీ వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా ఇలా ఫ్రై అయితే మనకు సరిపోతుందండి. మరి ఓవర్గా కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగిలినవి ఉంటాయి కదండి, మిగిలిన పాస్తా కూడా అలానే వేసి మనం ఫ్రై చేసుకోవాలి. సో వేడి పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. మనం ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో దీనికోసం నేను కొంచెం మసాలాను యాడ్ చేస్తున్నాను. దీనికి ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేశానండి. మీకు చాట్ మసాలా ఉంటే మీరు చాట్ మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం మసాలా మొత్తం వాటికి పాస్తాకు పట్టే విధంగా. నేను మా పాప కోసం అని చెప్పేసి కొన్ని పక్కన తీసి పెట్టానండి, స్పైసీగా ఉంటే తింటుందో లేదో అని చెప్పేసి.
మనం ఇవి అప్పటికప్పుడే అయినా చేసుకోవచ్చు. ముందే చేసుకొని ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. 1 వీక్, 10 డేస్ అయితే ఈజీగా ఉంటుంది. మనం ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టేసి ఉంచామంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట. పిల్లలకి అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.